హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 7 అవుతుంది. నేను నిన్న సూపర్ మార్కెట్లో 1 కేజీ మినపప్పు తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి, అట్లుకి నానపోసి రాత్రి పిండి మిక్సీ వేసాను. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళడానికి టిఫిన్కి దోశలు చేస్తాను. అట్లు ఫస్ట్ ఉల్లిపాయ రాసుకున్నా. నూనె పూసుకొని ఉల్లిపాయకి రాసుకున్నాం. అట్ల పిండిలో ఉప్పు కూడా వేసి కలిపాను ఫ్రెండ్స్. అట్లు తిప్పేసుకున్నా. ఉల్లిపాయ ఇది ఎల్లిపాయ కారం ఫ్రెండ్స్. కొంచెం చల్లుకుందాం దోశల మీద. ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్. ఒక కోడిగుడ్డు ఉంది ఫ్రిడ్జ్లో, అందుకని కోడిగుడ్డు అట్టు మీద కోడిగుడ్డు వేసాను. నూనె వేసుకున్నా. ఒకసారి తిప్పేసుకున్నా. ఇది ఎల్లిపాయ కారం ఫ్రెండ్స్. ఈ దోశ మీద, ఈ అట్టు మీద, ఎగ్ ఆమ్లెట్ మీద చూడండి చల్లుకున్నాం. మడత పెట్టుకుందాం. ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీసుకొని చేయడానికి ఇదిగో చూడండి, పల్లి గింజలు, శనగిత్తులు, పచ్చిమిర్చి తెచ్చాను. ఇంకా టైం లేదు, టైం అయితే దాడిపోయింది. ఇంకా చట్నీ చేయట్లేదు ఫ్రెండ్స్. సాయంత్రం చేస్తాను. పిండి చాలా ఉంది. సాయంత్రం మధ్యాహ్నం వస్తారు కదా స్కూల్ నుండి, వచ్చినప్పుడు తింటారు. దోశలే చూడండి, మనిషికి 2 దోశలు చేశాను ఫ్రెండ్స్.
ఒక్క దోశ పోస్తే అయిపోయింది ఫ్రెండ్స్, అట్లు పోయటం. ఈ ఒక్క టూ తీస్తే అయిపోయింది ఫ్రెండ్స్. దింపుకుందాం, టీ పెట్టుకుందాం పొయ్యి మీద. అట్లు చేయటం అయిపోయింది. రెండని దింపుకుందాం. అట్లు పోయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. పాలు ఫ్రిడ్జ్లో ఇరిగిపోతాయి, ఒక రోజు కంటే ఎక్కువ ఉండట్లేదు. అందుకే ఫస్ట్ పాలు కాబెడుతున్నాను. పాలు కాబెట్టి పాలు బాగుంటే అందులో టీ పొడి నీళ్ళు వేసుకుందాం. పాలు కాగుతున్నాయి చూడండి. పాలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ముందలే టీ పొడి వేసినా కానీ టీ పొడి వేస్ట్ అవుతుంది, అందుకని ఫస్ట్ పాలు కాబెడుతున్నాను. ఈ టీ పొడి 30 రూపాయలంట, సూపర్ మార్కెట్లో తెచ్చాను. లూజు విడిగా కొంచెం వేసుకుందాం. టీకి నీళ్ళు. టీ కాగాయి ఫ్రెండ్స్, దింపుకుందాం. దింపుకొని టీ తాగుదాం. ఉదయాన్నే అందరం అట్లు తిన్నాం ఫ్రెండ్స్. టిఫిన్ చేశాను మా పిల్లలకి. ఇప్పుడైతే కూర ఏమీ లేదు. బంగాళదుంపలు 1/2 కేజీ తెప్పించాను. బంగాళదుంపలు ఎల్లిపాయ కారం వేసుకొని బంగాళదుంపలు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ బంగాళదుంపలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను. కూరకు కావాల్సినవి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎల్లిపాయ కారం చూడండి. పొయ్యి మండుతుంది. ఫస్ట్ బంగాళదుంపలు ఉడకబెట్టుకుందాం. బంగాళదుంపలు ఉడికాయ ఫ్రెండ్స్. పొట్టు తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎండ వస్తుంది, మామూలు రావట్లేదు. పొయ్యి మీద కళాయి పెట్టాను. చూడండి కళాయి వేడైంది. నూనె పోసుకుందాం. నూనె వేడైంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఈ కళాయిలోనే వడియాలు వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ కూర చేస్తే మళ్ళీ ఇంకో కళాయి పెట్టాలి. ఇన్ని కళాయిలు అంటే మసి అవుతుంది. అందుకని ఈ నూనెలోనే వడియాలు వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ నూనెలోనే కూర చేసుకుంటాను. నూనె వేడైంది. ఫస్ట్ వడియాలు వేయించుకుందాం. వడియాలు వేయించుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నూనెలోనే తాలింపు గింజలు వేసుకుందాం. ఈ మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిసి ఉన్నాయి. చూడండి తాలింపు గింజలు వేగుతున్నాయి. మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేగాయి. పచ్చిమిర్చి అని ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరలో బంగాళదుంపల కూరలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో సాల్ట్ వేసాను. బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాను. కొంచెం వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొంచెం తిప్పుకుందాం ఫ్రెండ్స్.
పిల్లలు వచ్చారు స్కూల్ నుండి, పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. మా రేణుకాదేవి మా బుజ్జి వచ్చారంటే టీవీ కాడే ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నా. ఒకసారి కూర తిప్పుకుందాం. మూత పెట్టుకుందాం. కూర బాగానే మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుందాం. ఎల్లిపాయ కారం మంటలేదు ఫ్రెండ్స్, ఎక్కువ వేస్తున్నాను. కారం ఎర్రగా ఉంది కానీ మంట తక్కువగా ఉంది, అందుకని ఎక్కువ వేసాను. అన్నంలో కలవాలిక. ఎండ వస్తుంది ఫ్రెండ్స్, మామూలు రావట్లేదు. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి దింపుకుందాం మూత పెట్టుకొని. కూర మగ్గిపోయింది ఫ్రెండ్స్, దింపుకుందాం. వేడి అన్నం, వేడి బంగాళదుంపల ఫ్రై రెడీ. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.